జూన్ నుంచి మొదలుపెట్టి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లోపు షూటింగ్ పూర్తి చేసి మిగిలిన 3 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకోవాలి అనేది అనిల్ ప్లాన్. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా ఇలాగే పూర్తి చేశాడు ఈ దర్శకుడు. అది సూపర్ సక్సెస్ అయింది. ఎవరు ఊహించని విధంగా 300 కోట్లు వసూలు చేసింది. గత 20 ఏళ్లలో ఒక సినిమాకు ఇంత భారీ లాభాలు రావడం ఇదే మొదటిసారి. అందుకే చిరంజీవి కోసం సేమ్ ప్లాన్ అప్లై చేస్తున్నాడు. ఇది కూడా భార్యాభర్తల మధ్య నడిచే స్టోరీ అని తెలుస్తుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారు. బాలీవుడ్ నుంచి పరిణితి చోప్రా, అదితి రావ్ హైదరి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఐశ్వర్య రాజేష్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. ఇదిలా ఉండే ఈ సినిమా టైటిల్ విషయంలో అనిల్ చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. ముఖ్యంగా చిరంజీవి ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని టైటిల్ ఫైనల్ చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే మెగా 157 సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది. టైటిల్ కి తగ్గట్టుగానే సినిమా కూడా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని గ్యారంటీ ఇస్తున్నాడు అనిల్. చిరంజీవి కూడా ఈ మధ్య 2-3 ఈవెంట్స్ లో ఇదే చెప్పాడు. తన ఇంటికి వచ్చి అనిల్ రావుపూడి స్టోరీ చెప్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశానని, మీకు కూడా సినిమా చూస్తున్నప్పుడు అలాంటి ఫీలింగ్ కలుగుతుందని చెప్పాడు మెగాస్టార్. అన్నట్టు ఈ సినిమాలో వెంకటేష్ కూడా నటిస్తాడని ప్రచారం జరుగుతుంది. అందుకే ఆయన సినిమా ఓపెనింగ్ కి కూడా వచ్చాడు. ఒక కీలక పాత్ర కోసం వెంకీని అప్రోచ్ అయితే ఆయన వెంటనే ఓకే అన్నాడని తెలుస్తుంది. అందుకే మెగా సినిమాలో 300 కోట్ల హీరో కూడా ఉండబోతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు అంతకంటే పెద్ద ట్రీట్ ఉండదు. ఏదేమైనా సంక్రాంతికి చిరునవ్వుల పండుగ తీసుకురావడం ఖాయం అంటున్నాడు అనిల్ రావుపూడి. ఈ సినిమా బడ్జెట్ కూడా చాలా తక్కువగానే ఉండబోతుంది. దీనికోసం చిరంజీవి అనిల్ రెమ్యూనరేషన్ కాకుండా షేర్ ప్రాసెస్ లో వెళ్తున్నారని తెలుస్తుంది. అంటే బిజినెస్ లో షేర్ తీసుకుంటారన్నమాట. అలా చేస్తే నిర్మాతకు చాలా లాభం. మొత్తానికి మెగా 157 సినిమా భారీ అంచనాలతో వస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.